పంతం 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 నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్దాం సై చూద్దాం సై సిద్ధం సై 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 నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హై చంద్రబాబు నాయుడు మృత్యుంజయ వీరుడు వెనుకంజే వేయడు జన సంక్షేమం మరువడు నూరేళ్లు నిన్ను చల్లగా చూడాలి దేవుడు ఏడు కోట్ల దీవెనలే నీకు తోడు ఎప్పుడు జై చంద్రబాబు నమస్తే TV4G న్యూస్ నువ్వా నేనా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రమలి. 2019లో జరగబోయే ఎన్నికల్లో హోరాహోరీగా సాగుతున్న పోరులో నువ్వా నేనా అంటూ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందా? తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా లేదా అనే విషయంపై మనం ఇప్పుడు 2వ డివిజన్ ప్రెసిడెంట్ గారైన బోడపాటి సుబ్బారావు గారి దగ్గర ఉందాం. వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ముందుగా మీ విలువైన సమయాన్ని మా TV4G న్యూస్ ఛానల్కి అందించినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్, మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రావడానికి గల కారణాలు ఏంటి? రాజకీయాల్లో కంటే ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే ఇంకా కాంపల్లి శ్రీనివాసరావు గారు AMC చైర్మన్ గారిని చూసి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ రాజకీయాల్లో వద్దామని, ప్రజలకు సేవ చేద్దామని ముఖ్య ఉద్దేశంతో ఈ రాజకీయాల్లో రావడం జరిగింది. మా కుటుంబానికి అయితే పెద్దగా రాజకీయ నేపథ్యం అయితే లేదు. ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే రాజకీయంలో ఉన్నాము. ఇంకా ఎట్లానే ఉన్నామని డిసైడ్ అయి ఉన్నాము. సార్, 2వ డివిజన్ ప్రెసిడెంట్గా మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 2వ డివిజన్ ప్రెసిడెంట్ కంటే డివిజన్ అయినాక సెకండ్ టైం డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. పోతే అంతకుముందు గ్రామ పార్టీ అధ్యక్షుడు ముత్తంతరపాటు కార్పొరేషన్ వెళ్ళిన కాకుండా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి గ్రామ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. 2 సంవత్సరాలు. ఓకే సార్. దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడు చూడాలి ఒంగోలు ఈ రకంగా ఉంటుందని. సార్, జనం చెప్పుకుంటున్నాను. నేను పుట్టి నాకు ఇప్పుడు 38 సంవత్సరాలు అయితే సరే నాకు ఊహ తెలిసి 18 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడు అభివృద్ధి జరగలేదు. ఎప్పుడు మట్టి రోడ్లు ఉండే, బురద రోడ్లు ఉండే. మా గ్రామానికి కానీ ఎక్కడ చూసినా బురద రోడ్లు ఉండే, మట్టిలో పోవాల్సి వచ్చేది. అలాంటిది ఈరోజు తారు రోడ్ల మీద వెళ్తున్నాం. కొత్తపట్నం వెళ్తుంటే చిన్న రోడ్డు ఉండేది. అలాంటిది ఇప్పుడు 4 వే అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేప్పుడు తీసుకున్నా SN డిగ్రీ కలితే 4 వే చేశారు. ఈత ముక్కలు తీసుకున్నా ఈత ముక్కలకి బ్రహ్మాండంగా వెళ్తున్నారు. పోతే త్రోవగొండ నుంచి కరవద్దా తీసుకున్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఒంగోలులో బ్యూటిఫికేషన్, ఎక్కడ రోడ్లు ఒక చిన్న వాల్ పోస్టర్ ఉన్నా కనబడతా. ఎమ్మెల్యే గారి విజయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన డంపింగ్ యార్డు మున్సిపాలిటీ అయినాక ఎక్కడ చెత్త అక్కడ వేసేవాళ్ళు. అలాంటిది ఈరోజు తీసుకెళ్ళి చక్కగా ఒంగోలు టౌన్లో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పొగలు అవన్నీ లేకుండా మంచి దీనికి డంపింగ్ యార్డ్కి మంచి సిస్టమ్ ఏర్పాటు చేశారు. ప్లస్ త్రాగునీరు వారానికి ఒకసారి వచ్చేది. ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు 15 సంవత్సరాలు పనిచేశాడు ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారానికి వచ్చేది, రైతులు వచ్చేది, అర్ధ రైతులు వచ్చేది తెలియదు నీళ్లు. ఆ నీళ్ళు లేక జనం ఒక రోజు విలువలు ఆడేవారు. ఆయన చెప్పుకుంటాడు ఈరోజు మేము సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టాము. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సమ్మర్ స్టోరేజ్ MP గారు బలరాం గారు ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు మినిస్టర్గా ఉన్నప్పుడు కట్టారు. ఆయన సొంతగా ఏం కట్టల. ఎమ్మెల్యే ఎవరు? శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే. సంక్షేమ పథకాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. 1 కాదు 2 కాదు, చెప్పుకుంటే కొన్ని రోజులు జరిపోవు ఆ సంక్షేమ పథకాల గురించి. ముఖ్యంగా తీసుకుంటే పెన్షన్ ఒకటి, వితంతువులకు కానీ వికలాంగులకు
చిన్నారులకు కానీ ఒంటరి మహిళలకు పోతే పెన్షన్ అనేది అందరికీ ఇస్తూ ఉన్నారు. 2000 నుంచి 3000 చివరి కిడ్నీ పేషెంట్లకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు. 3,500 ఈరోజు. అది ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవచ్చు. ఆడపిల్లలకి అండగా ఉంటాయని ఆడపడుచులకి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద 20,000 డాక్టర్ మహిళలకి ఈరోజు సహాయం అందించారు. ఇంకపోతే చందన బీమా సహజ మరణానికి కూడా 2 లక్షలు ఇస్తున్నారు. ఒక పేద కుటుంబానికి 2 లక్షలు అనేది పెద్ద గొప్పగానే చెప్పుకునే విషయం. అమౌంట్ 2 లక్షలు అనేది మంచి వాళ్ళకి ఫ్యామిలీకి సెటిల్ అయ్యేదానికి కానీ, అదే ప్రమాద బీమా జరిగితే 5 లక్షలు ఇస్తున్నారు ఈరోజు. ఇంకా సంక్షేమ పథకాలు బీసీలకు ఆదరణ పథకం కింద వాళ్ళకి ఏ పనిముట్లు కావాలంటే ఆ పనిముట్లు ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకి 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది చెప్పుకుంటా పోతే 2 రోజులు పట్టిద్దాం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు చెప్పుకుంటా పోతే. మనం భగీరథుడు ఏం చేశాడు? దక్షిణాది రాష్ట్రాల నుంచి వృధాగా పోయే సముద్రానికి పోయే నీళ్ళని సముద్రానికి పంపించారు. ఉప్పు నీళ్ళుగా పంపించడానికి వృధాగా పోయే నీళ్ళు. అలా సముద్రానికి పోయే నీళ్ళని త్రిప్పి ఈరోజు కరూరు జిల్లాలో అయినటువంటి అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు ఈ జిల్లాలన్నిటికీ సాగు, తాగునీరు అన్నీ అందిస్తున్నారు. ఇప్పుడు భగీరథుడు ఎవరంటే మనకి ఎవరు తెలియదు. చంద్రబాబు నాయుడే భగీరథుడు, మనకి అపర భగీరథుడు. మన పశువులు దాకొచ్చినాయి. ఈ ఇంకో సంవత్సరంలో ఒంగోలు కూడా వస్తాయి. గోదావరి నీళ్ళు ఎప్పుడు చూసి ఉంటారు ఒంగోలు ప్రజలు, గోదావరి నీళ్ళు. ఓకే సార్. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి మీద అసంతృప్తి ఉందని తెలిసింది. అది ఎంతవరకు నిజం? అసంతృప్తి అంటే ఎమ్మెల్యే గారి మీద ఏముండదమ్మా. అందరినీ కలుపుకొని పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పనిచేస్తారు. ఎవరు పోయినా, ప్రతిపక్షం వాళ్ళు పోయినా పని చేసి పెడతారు. ఆయన పాపం తెలియదు కదా, అందరికీ చేసి పెడతారు పని. దాంట్లో అయితే ఏ సందేహం లేదు. కొంతమందికి నచ్చకపోవచ్చు, దానికి ఎమ్మెల్యే గారు బాధ్యత కాదు. అన్ని పనులు అయితే ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు అంతే. నాయకులు చేయలేకపోవచ్చు. నాయకులకి ఎంతవరకు సాటిస్ఫాక్షన్ చేస్తారు. మీ డివిజన్ ప్రెసిడెంట్గా మీరు మీ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తున్నారని? తప్పకుండా నిర్వహిస్తున్నాం. ప్రజలకి అందుబాటులో ఉంటున్నాం, ఊర్లోనే ఉంటాం. చక్కగా ఎవరికి కావాల్సిన పెన్షన్ వాళ్ళకి, అందరికీ పెన్షన్ కావాలంటే పెన్షన్ పెట్టిస్తున్నాం. పార్టీ అనేది సంబంధం లేకుండా, పార్టీతోటి సంబంధం లేదు. ఎవరు అడిగినా వాళ్ళకి పెన్షన్ కానీ, ఇల్లు కావాలంటే ఇల్లు కానీ, అట్లాంటివి చెప్పుకుంటే సంక్షేమ పథకాలు ఇది కావాలంటే ఇది, ఆదరణ పథకం కావాలంటే వాళ్ళకి పనిముట్లు కానీ అన్నీ ఏది కావాలంటే అది ఇస్తాము. రోడ్లు ఎవరు రోడ్డు అడిగితే ఖచ్చితంగా హామీలు ఇచ్చినాకే, హామీలు అమలు చేసినాకే ఓట్లు అడుగుతామని చెప్పి అలానే ముందుకు పోతా ఉన్నాం ఈరోజు కూడా. చివరిగా చిన్న ప్రశ్న సార్. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నారు? తప్పకుండా తెలుగుదేశమే గెలిచింది. తెలుగుదేశంకి ఆపోజిట్ పార్టీ లేదు. వృద్ధా మాటలు, వృద్ధా ప్రయాసాలు తప్పితే రెండో పార్టీ వాళ్ళకి ఏదో కళ్ళగంటున్నారు. సరే, వాళ్ళ కళ్ళు కూడా 2 నెలల్లో ఆ కళ్ళు కూడా తీర్చేస్తాం, పని లేదు. తప్పకుండా 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు అవుతారు. అవకాశం ఉంటే ఇంకా మినిస్టర్గా కూడా అవుతారు. సార్, 2వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తారా? 2వ డివిజన్కి వచ్చేసరికి మేము చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే ఒక 100 కార్యక్రమాలు ఉన్నాయి. 1-2 కాదు. దగ్గరగా ఎమ్మెల్యే గారు ఈ 5 సంవత్సరాల్లో ఒక 2వ డివిజన్కే దగ్గరగా 15 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. ఎట్లా అంటే ముఖ్యంగా చూసుకుంటే ఒక ఒంగోలు నుంచి త్రోవగుంట దాకా ఒక రోడ్డు నాకు చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి ఈ రోడ్డు చీరాలకు వెళ్ళింది, ఈ రోడ్డు చీరాలకు వెళ్ళింది అని జనం అనుకుంటా ఉండేవాడు. వింటా ఉన్నాం. కానీ ఆ కోరికను కూడా ఎమ్మెల్యే గారు ఈరోజు నెరవేర్చారు. అది త్వరలో 5 కోట్లు మొత్తం అది శాంక్షన్ బడ్జెట్ వచ్చేసి పోతురాజు కాలం నుంచి త్రోవగుంట వరకు తార్ రోడ్ శాంక్షన్ చేశారు 5 కోట్లతోటి. గుడేలపాడికి ఈరోజు చక్కగా ఇంతకుముందు చిన్న బురద రోడ్లో వెళ్తుండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈరోజు మొత్తం సిమెంట్ రోడ్డు వేసారు. 40,000 లక్షలతో తార్ రోడ్డు వేస్తున్నారు. వాళ్ళకి ఎస్సీ కాలనీలో వచ్చేసి అన్నీ ఒక్క సిమెంట్ రోడ్ లేదు ఈరోజు ముక్తనాథపాడు గ్రామంలో ఇంతవరకు. ఎవరైనా ఈ 15 సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక రోడ్ లేదు
5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ విజయంగా, దామచల జనార్దన్ గారి విజయంగా చెప్పుకోవచ్చు. ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు కానీ ఎక్కడ రోడ్డు లేదనేది చూపించడానికి వాళ్ళకి అవకాశం లేదు. రేపు అసలు వచ్చే ఒకవేళ వాళ్ళు ఏదన్నా మా దురదృష్టం వాళ్ళకి గెలవలే, అట్లా గెలిచినా కానీ ఒక రోడ్డు వేయడానికి కూడా వాళ్ళకి పని లేదు. ఈరోజు ఊరికి వచ్చామంటే ఎమ్మెల్యే కదా ఉండటమే తప్పితే ఇంకా అంతకుమించి వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు అని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం విజయంగా ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. గ్రామంలో ఎవరు అడిగినా పార్టీతో సంబంధం లేదు. ప్రతిపక్షం వాళ్ళు వచ్చినా అడిగినా ఇస్తున్నాం, ఎవరు వచ్చినా అడిగినా ఇస్తున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి ఏది కావాలంటే అది ఆదరణ పథకం కింద ఎవరు పెట్టుకున్నా వాళ్ళకి లోన్లు ఇస్తున్నాం. బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, వైసీపీ వాళ్ళకు 30 మందికి ఇచ్చి ఉంటాం ఎస్సీ కార్పొరేషన్ లోన్లు. అందరూ తీసుకున్నారు చక్కగా. కానీ ఈ ప్రభుత్వాన్ని అందరూ గౌరవించాలని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఆ తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే సంక్షేమం, అంటే తెలుగుదేశం ప్రభుత్వంతో సాధ్యమైంది. ఇవన్నీ జనానికి ఆల్రెడీ తెలుసు, జనమాసంలో ఉంది. అవన్నీ రేపు ఓట్ల రూపంలో చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు జనం. ఈ ప్రజలంతా మా 2వ డివిజన్ నుంచి పోయినసారి 641 మెజారిటీ వచ్చింది. ఈసారి తప్పకుండా 1000 ఓట్ల మెజారిటీతో దామచల జనార్దన్ గారికి కానుక ఇస్తాం. మా డివిజన్ 1000 ఓట్ల మెజారిటీతో వాటి ప్రజలకు వచ్చేసి ఎస్సీ కాలనీలోనే శ్మశానం లేకపోతే వాళ్ళకి ఆ శ్మశానానికి మట్టి తోలి కాంపౌండ్ వాళ్ళు కట్టి చక్కగా ఈరోజు మొత్తం బర్రెల రోడ్డు మొత్తం చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. వాళ్ళకి డైరెక్ట్ రోడ్డు, అన్ని రోడ్లు ఎస్సీ కాలనీ గుడెలపాడులో కానీ, ముక్తినందలపాడులో కానీ ఎక్కడ ఎస్సీ కాలనీలో అయితే రోడ్లు అనేది ఎక్కడ పెండింగ్ లేదు. ప్రతి ఒక్కరి ఇంటి ముందు సిమెంట్ రోడ్డే ఉంటుంది, డ్రైన్లే ఉంటుంది. చక్కగా పారిశుద్ధ్యం కానీ చక్కగా ఉంది. కమిటీ సెంటర్ దాకా తార్ రోడ్డు కానీ, సిమెంట్ రోడ్డు అంతా అయిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేస్తున్నారు. ముక్తినందలపాడులో నుంచి కిమ్స్ మీదుగా హైవేకి వచ్చేది. మొన్న కొత్తగా హైవే వేశారు. హైవే వేసినప్పుడు అండర్ పాస్ బ్రిడ్జి లేదు. ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి అండర్ పాస్ హైవే అధికారులతో మాట్లాడి ఆయన 2-3 సార్లు నెల్లూరు వెళ్ళి మాట్లాడి అండర్ పాస్ అనేది హైవే, నేషనల్ హైవే, జాతీయ గవర్నమెంట్ వాళ్ళు, నేషనల్ హైవే వాళ్ళు, కానీ వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ముక్తినందలపాడుకి అండర్ పాస్ కావాలని వేసిన హైవేని తీసేపించి మళ్ళీ అండర్ పాస్ ఇప్పించారు. అదొక గంతగా చెప్పుకోవచ్చు. ఎవరి వల్ల సాధ్యం కాదు. ముక్తినందలపాడు గ్రామ జనాభా ఏమో 2500 అయిపోయారు. వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 90,000 లీటర్లు. అది అప్పుడు జనాభా తగ్గట్టు అప్పుడు సర్పంచ్ గారు కట్టించారు. కానీ అది వచ్చేసి ఒక 14 టైమ్స్ నీళ్ళు వదలాలి దాని నుంచి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినాక మా గ్రామ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి 6 లక్షల లీటర్లతోటి ఒక ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. 1,50,00,000 అది కూడా ఒక 3-4 నెలలు అయిపోయింది. అది పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఒక 2 సార్లు ఊరు మొత్తానికి, గ్రామం మొత్తానికి వాటర్ ఒక్కసారే సప్లై అయిపోతుంది. ఇన్నిసార్లు వాళ్ళ అంటే ఎట్లా ఏమన్నది, డైలీ నీళ్ళు ఇచ్చేస్తారు. ప్రతిరోజు నీళ్ళు ఇస్తారు. ఈ 6 లక్షల లీటర్ ట్యాంక్ కెపాసిటీ తోటి పోతుంటారు. జనం నమ్ముకొని 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. ఒకసారి మినిస్టర్గా పనిచేశాడు ఆయన. ఈ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఏదో గొప్ప చెప్పుకుంటాడు, నేను ఉన్నప్పుడు కార్పొరేషన్ చేశాను ఒంగోలు. కార్పొరేషన్ చేసి మినిస్టర్గా ఏం తెచ్చావు ఒంగోలుకి? ఏం తేలా. నువ్వు కార్పొరేషన్ చేసావంటే కార్పొరేషన్ నువ్వు చేసేది లేదు, ఏం లేదు. జనాభాని బట్టి ఆల్రెడీ ఆటోమేటిక్గా గవర్నమెంట్ జీవో ఇచ్చింది కార్పొరేషన్ చేయడానికి. దానికి నువ్వు చేసేది ఏమి ఉండదు. అక్కడ కార్పొరేషన్ చేసేది ప్రగల్భాలు పలిగితే ఈరోజు ఎవరు నమ్మేవాళ్ళు లేదు. కార్పొరేషన్ చేసినాక ఏం చేశారు? జనార్దన్ గారు ఎమ్మెల్యే అయినాక దగ్గరగా 2,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు ఒంగోలు నియోజకవర్గాన్ని. అది చెప్పుకోవటం నీకు చేత కాక, నీ వల్ల కాక, ఏదో పిరికి పొందలాగా నువ్వేదో చేస్తుంటే ఇక్కడ జనం నమ్మే పరిస్థితి లేదు, నీకు ఓటేసే పరిస్థితి లేదు. నువ్వేదో వచ్చి 4 నెలలు హైదరాబాద్లో, 4 నెలలు ఒంగోలులో, ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎప్పుడు హైదరాబాద్లో పోతావో తెలియదు. నువ్వు ఒకటి రోజు మాట్లాడితే జనం నమ్మే పరిస్థితి లేదు. నమ్మరు కూడా నిన్ను. ఈరోజు కొత్తగా నమ్మేది ఏమి ఉండదు. వాళ్ళ తాతగారి హయాంలో షాదీఖానా శంకుస్థాపన చేస్తే అతీగతి లేకపోతే ఈ 15 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉండి, మినిస్టర్గా ఉండి ఒక 4.5 సంవత్సరంలో జనార్దన్ గారు దాన్ని కంప్లీట్ చేశారు. దాన్ని తెచ్చి నువ్వు నేర్చుకోవాలి ఏం చేస్తున్నారు అనేది. జనానికి ఏదో వచ్చి ఆ రోజు 2,000 ఇస్తే ఓట్లు వేస్తారు అనుకుంటే ఈరోజు జనం నమ్మే పరిస్థితి లేదు. అభివృద్ధి కోరుకోవాలి. అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి
జనార్దనం అంటే జనం అంతా ఉంటారు, జనం అంటే జనార్దనం. మళ్ళీ జనార్దన్ గారే ఒంగోలుకి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాదు, మనం ఎమ్మెల్యే గెలిపించుకుంటే మినిస్టర్ అవుతారు. మినిస్టర్ అయితే ఇంకా అసలు ఒంగోలుని మనం ఏ వైజాగ్లోనో హైదరాబాద్లోనే చూడవచ్చు. జనం అది తెలుసుకున్న రోజు ఇంకా చెప్పుకుంటే ప్రతి పేద ప్రజలకి ఇల్లు లేని వాళ్ళకి ఈరోజు 16,500 ఇల్లు కట్టిస్తుంటే కోర్టుకు వేస్తారు. కోర్టుకు వేసి ఆపుతారు. ఏం చేస్తారు? కోర్టుకు వేసి ఆపితే పేదవాళ్ళకి ఇల్లు లేదని జనార్దన్ గారు చూసి 16,500 ఇల్లు కట్టిస్తుంటే 16,500 ఇల్లు కట్టిస్తూ ఉంటే ఒంగోలులో ఈరోజు చూసి ఓర్వలేక ఈ 16,500 ఇల్లు కంప్లీట్ అయితే మన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ప్రతిపక్ష నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు ఏం చేస్తున్నాడు? పక్కన వాళ్ళ చేత హైకోర్టుకి వేపిస్తున్నాడు. హైకోర్టుకి వేపిస్తే ఏమైంది? వస్తూ ఉంటుంది. హైకోర్టు నిజాన్ని నమ్మేది కానీ చెడుని ఎప్పుడు నమ్మదు. కోర్టులు కూడా మీరు దొంగ బుద్ధి కాబట్టి కోర్టులకు వెళ్తారు. మీ జీవితమే కోర్టుల చుట్టూ తిరగటం. మీ ప్రతిపక్ష నాయకుడు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ వారం కోర్టుకు పోవాలి. మీరు కూడా పోవాల్సి వచ్చింది. త్వరలో తొందరపడాల్సిన పని లేదు. చక్కగా ఇల్లు కట్టిస్తున్నారు. రైతులు ఏదో జనార్దన్ గారు ఏదో పొలం కొన్నారని అదా ఇది చెప్పుకోవటం అవన్నీ కరెక్ట్ కదా. ఆయన ఫ్రాంక్గా రైతులు నప్పించారు. రైతులు కాడ పొలం తీసుకుంటున్నారు. రైతులకి ఎంత న్యాయం, వాళ్ళకి ఎంత ఇస్తున్నారో అవన్నీ ఫ్రాంక్గా జరుగుతాయి. పక్క కాగితాల్లో ఉన్నాయి. వచ్చి చూసుకోవచ్చు ఎవరైనా ఏ రోజైనా. దానికి ఎవరికి ఎటువంటి సంబంధం. రైతులు నప్పించారు, ఆ పొలాలు తీసుకున్నారు. వాళ్ళకి డైరెక్ట్ డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. ఇంకా జనార్దన్ గారు ఇచ్చేది ఏముంటుంది? జనార్దన్ గారు తీసుకునేది ఏముంటుంది? దాంట్లో ఎమ్మెల్యే గారు ఏదో చెప్పుకోకపోతే ఈరోజు కాలం గడిచిందని నువ్వేదో ఎలక్షన్కి 4 రోజులు వచ్చి ముందు తిరిగిపోతే జనం ఎవరు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. నిన్ను ఓట్లు కూడా వేయరు. ఏమి ఇబ్బంది పడబాకు. ఖచ్చితంగా నిన్నైతే ఒక 30,000 ఓట్లతో ఓడించడానికి జనం రెడీగా ఉన్నారు ఈ ఒంగోలు ప్రజలు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. చాలా థ్యాంక్స్ సార్. మీ విలువైన మనసులోని భావాలని మా TV4G న్యూస్ ప్రేక్షకులకు అందించినందుకు చాలా థ్యాంక్స్ సార్. చూశారు కదా, ఒంగోలు నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ గారే ఎమ్మెల్యేగా వస్తారని, టీడీపీ ప్రభుత్వమే మళ్ళీ గెలుస్తుందని 2వ డివిజన్ ప్రెసిడెంట్ బోడపాటి సుబ్బారావు గారు ముక్తకంఠంగా వ్యక్తం చేస్తున్నారు. మరొక నాయకులతో నువ్వా నేనా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV4G న్యూస్. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. తెగ పైకెగిరిన పందెం మాదే మాదే హై. వేద్దాం సై, చూద్దాం సై, సిద్ధం సై 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 సై. నీదా నాదా